వెల్కమ్ టు GS5 టీవీ. నేను మీ శేఖర్. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య ఒక వలస పక్షి అని BRSV స్టేట్ సెక్రటరీ చటారి దశరథ్ అన్నారు. పక్షుల్లో ఒక రకమైన పక్షి ఉంటుంది. అది ఒక సీజన్లో ఒక దగ్గర, మరొక సీజన్లో మరొక దగ్గర ఉంటుంది. పక్షి జాతికి చెందినటువంటి మనిషే కాళే యాదయ్య అని, అధికారం అనే సీజన్ ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే పక్షి కాళే యాదయ్య అని అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య BRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో BRS నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో కాళే యాదయ్య దిష్టిబొమ్మను BRS నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా BRSV స్టేట్ సెక్రటరీ చటారి దశరథ్ మాట్లాడుతూ, ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి గద్దెలు కట్టి నిర్మాణం చేసిన BRS పార్టీలోకి అధికారం రాగానే వచ్చి 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి నీ భార్యను నీ కొడుకును ZPDC ఎంపీపీలుగా చేసి అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా చేవెళ్ల ప్రజలను BRS కార్యకర్తలను నాయకులను మోసం చేసావు అని, అర్హులైన ఎంతోమంది ఉద్యమకారులు BRS పార్టీలో ఉన్నప్పటికీ నీ మీద నమ్మకంతో పార్టీని నిలబెడతావని నీకు అవకాశం ఇస్తే ఉద్యమకారులను చేరదీయలేదు, కార్యకర్తలను పట్టించుకోలేవు, ఆఖరికి చేవెళ్ల గడ్డపైన పార్టీని నాశనం చేసి ఈరోజు నీ స్వార్థానికి అధికార పార్టీలోకి వెళ్ళడం ఎంతవరకు సమంజసం అని చటారి దశరథ్ ఈ సందర్భంగా అన్నారు. ఓట్లేసి గెలిపించిన చేవెళ్ల ప్రజలకు నీ గెలుపుకు అహర్నిశలు పనిచేసినటువంటి BRS పార్టీ శ్రేణులకు సమాధానం చెప్పాలి అని, నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు వదిలేది లేదని ఆయన ఎమ్మెల్యే యాదయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలాంటి ఊసర వెళ్ళి వలస పక్షులు BRS పార్టీలో ఉండి పార్టీని నాశనం చేసే కంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోవడమే మంచిది అని ఆయన అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తాయి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానానికి ఈరోజు వాళ్ళు ఒత్తాసుకు పలుకుంటా ఈరోజు ఫిరాయింపులకు పాల్పడతా ఉన్నారు. ఈ సామాన్య ఫిరాయింపులు కాదండి, ఇది బెదిరింపు ఫిరాయింపులు. ఈ పరిస్థితి ఇట్లనే ఉంటే కనుక ముందు రాబోయే కాలంలో ఖచ్చితంగా యాదయ్య కానీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి కానీ బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉద్యమకారుల మా మీద ఉంటుంది. ఖచ్చితంగా పార్టీని గతంలో ఏ విధంగా అయితే నిర్మాణం చేస్తున్నామో నీలాంటి వలస పక్షి ఊసవెల్లిలాగా రంగులు మార్చేటువంటి నీలాంటి నాయకులు ఎంతమంది ఉన్నా పోయినా కూడా మాకు విలువలు ఉన్నాయి, మాకు నేపథ్యాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదంటే మేము గలమెప్పినాం, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదంటే మేము గలమెప్పినాం, ఈ ప్రాంతానికి